ఈ ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకి ఒకసారి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. మీ అందరికీ కూడా శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. హల్లెలూయా. దీని ప్రపంచంలో చీకటి దినము, చీకటి శుక్రవారం అని అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రపంచానికే శుభవార్తను తెలియచేసిన శుక్రవారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ ప్రపంచానికి తెలియజేసిన గొప్ప శుభవార్త అంటే, ఈ దినము 2000 సంవత్సరాల కిందట ఈ దినము జరిగినప్పుడు మనలాంటి అనేక మంది పాపులకు విడుదల పొందిన రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు జ్ఞాపకం చేసిన దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా యేసయ్య చనిపోయాడా అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినది సత్యం. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. మరణించిన తర్వాత జరిగిన 4 విషయాలను మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏం జరిగింది ఆయన చనిపోయినప్పుడు అంటే, ఆయనను సుమారు 9 గంటలకు సిలువకు ఎక్కించారంట. ఎన్ని గంటలకు? 9 in the morning. రోమీల సమయం ప్రకారంగా ఉదయము 6 గంటలకు, కానీ మన సమయం ప్రకారంగా ఉదయము 9 గంటల నుండి 3 గంటల వరకు ఆ నిలువ అడ్డకోయకు వేలాడబడుతున్న యేసయ్య పడిన ఆ శ్రమ, ఆ శోధన, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది ఎవరి కోసం అంటే, ఈరోజు నువ్వు నేను ధైర్యంగా చెప్పాలి, అది నా కొరకే. హల్లెలూయా. ఆయన త్యాగము చేయకపోతే ఈరోజు నీవు నేను ఈ విధంగా ఆయన వాక్యము వినే ప్రభు సన్నిధిలో ఉండేవారము కాము. అందుకే ప్రపంచానికి దినము ఒక పండుగ దినం. పండుగ ఆదివారం అనుకుంటారు, ఎందుకంటే ఆదివారం ఆయన తిరిగి లేచాడని. కానీ ఇప్పుడు 4 అద్భుతాలు చూస్తే, యేసయ్య చనిపోయినప్పుడే మృతులలో నుండి కొంతమంది లేపబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 4 విషయాలు మీకు తెలియజేయకముందు ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అతడు మరణపు రుచి చూచాడు కాబట్టే మనకు జీవితాన్ని రుచి చూపించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసయ్య మరణించకపోతే నీకు నాకు జీవము లేదు. ఆయన మరణాన్ని రుచి చూచి ఆ మరణములో మనం ఉండకుండా మనకు నిత్య జీవము అనే రుచిని ఆయన మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ 4 విషయాలు ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆకాశమంతా కారు చీకటి కలిగిందంటండి. ఏం కలిగింది? ఇప్పుడు ఇంత మిట్ట మధ్యాహ్నంలో మనం కూర్చున్నాం. మబ్బు వేరు, కటిక చీకటి వేరు. మబ్బు అంటే మనం ఏమనుకుంటాం, అమ్మయ్య కొద్దిగా చల్లగా ఉందిలే. కానీ కారు చీకటి అంటే చాలా భయంకరం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనములో గనుక మనం చూడగలిగితే, దానికి సూచిస్తున్న కొన్ని వచనాల రిఫరెన్సులు కూడా చెప్తాను, దాన్ని మీరు రాసుకోండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము, నిర్గమాకాండము 10వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు, అదే నిర్గమాకాండము 11వ అధ్యాయము 4 నుండి 5 వరకు చూస్తే, ఆయన మరణించిన తర్వాత అక్కడ ఏం కలిగిందంట? కారు చీకటి కలిగింది. నెంబర్ 1.
మరలా రెఫరెన్స్లు ఇస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. దీన్ని సపోర్ట్ చేస్తున్న వచనాలను నేను ఇస్తున్నాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. అదే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. అలాగే నిర్గమాకాండము 11వ అధ్యాయము 4 నుండి 5 వరకు మనకు కనబడుతుంది. రెండో విషయం ఏం జరిగింది అని అంటే, దేవుని మందిరములో ఒక తెర పెట్టబడిందంట. ఏం పెట్టబడింది? ఆ తెర 2 ముక్కలుగా మధ్యలోకి చీల్చబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం. దానికి సపోర్టింగ్ వర్సెస్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, లేవి గ్రంథము 16వ అధ్యాయములో మనకు కనబడుతుంది. మూడోది ఏం జరిగిందనంటే, గొప్ప భూకంపము కలిగిందంట. ఏం కలిగింది? మూడోది, there was a great earthquake on the time when Jesus died on the cross. శిలువలో యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత చీకటి అవ్వడమే కాదు, మందిరములో ఉన్న తెర 2గా చీల్చబడము కాదు, మూడోది ఏం జరిగిందంటండి? భూకంపము కలిగెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఎన్ని చూసుకున్నాం చెప్పండి? నెంబర్ 1 కారు చీకటి. నెంబర్ 2 దేవాలయంలో ఉన్న తెర చీల్చబడింది. మూడోది భూకంపం వచ్చింది. నాలుగోది చచ్చిన వారు ఆత్మ శరీరములతో తిరిగి లేపబడ్డారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనములో మనకు కనబడుతుంది. దానికి సపోర్టింగ్ వర్సెస్ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము నుండి 23 వచనాల వరకు మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్ని జరిగాయి? కారు చీకటి, తెర మధ్యకు చినగబడుట, మూడోది భూకంపము, నాలుగోది చెప్పండి సమాధులలో ఉన్న చచ్చిన వారు ఆత్మ శరీరముతో లేపబడ్డారు. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో మనకు తెలియజేస్తున్న రీతిగా, కుమారుని నమ్మిన వానికి నిత్య జీవము కలదు అన్న మాటకు నిరూపణ ఏంటంటే, చచ్చిన వారు ఆ సమయములలో లేచి ఆత్మల చేత లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మన మెయిన్ అంశం ఏంటంటే, యేసు నీ కోసము 7 సార్లు తన రక్తాన్ని చిందించాడు. దేవుని జననము, మరణము, పునరుత్థానము పాత నిబంధన లేఖనములను నెరవేర్చుట కొరకే. ఏదైతే పాత నిబంధనలో యేసయ్య గురించి రాయబడినదో అవి తూచా తప్పకుండా అవన్నీ కూడా ఏమయ్యాయంట? నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు చదువుకుందాం దేవుని వాక్యాన్ని. దానికంటే ముందు 2 రెఫరెన్సులు ఇస్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 9 గంటలకు దేవుణ్ణి సిలువ వేశారు, అంటే సిలువపై పెట్టారు. ఆయన మరణించేపాటికి టైం ఎంత అయింది? 3 అయింది. లేవి గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికల్స్ చాప్టర్ 16 వర్సెస్ 19. లేవీయులు 16:19. 7 మారులు తన వ్రేలితో
తన వేళ్లతో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దానిని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. దేవునికి స్తోత్రం. నా వైపు మీ దృష్టి నిలపండి. ఎన్ని మార్లు? 7 మారులు. ఎక్కడ రక్తాన్ని చిందించాలి, చిలకరించాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసము మీద 7 మారులు దాని చుట్టూ తిరుగుతూ 7 మారులు ఆ గిన్నెలో ఉన్న రక్తాన్ని ఏళ్ళు ముంచి దాని మీద ఏం చేయాలి? చిలకరించాలి. అలా చిలకరిస్తే ఇశ్రాయేలుల పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయని అర్థం. అది పాత నిబంధన. గొర్రెలు, ఎద్దులు, పావురములు, కోడుల రక్తాలను ఆ విధంగా చేసేవారు. మరి కొత్త నిబంధనకు వచ్చాక దేవుని కృప అవి ఏమీ మనకు లేవు. ఎందుకంటే మన కొరకు బలి పశువుగా మారిన వాడే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన నజరేయుడైన యేసయ్యా. ఆయన బలి పశువు అయ్యాడు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారముగా ఎవరిని పవిత్రపరచడానికి యేసయ్య వచ్చాడు? పాత నిబంధన ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలకు యేసయ్య వచ్చింది ఎందుకు? నన్ను పవిత్రపరచుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద ప్రాసెస్ ఈజ్ సేమ్. అక్కడ యాజకుడు ఏం చేశాడో ఇప్పుడు యాజకుడుగా వచ్చిన యేసయ్య కూడా మనల్ని పవిత్రపరచాలంటే అదే చెయ్యాలి. అర్థమవుతుంది అందరికీ? అదే చెయ్యాలి. అందుకే ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించునట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ సిలువను మోయుటకు, నీ పాపములు నా పాపములు మీద వేసుకొనుటకు తన మహిమనంతటిని దరిద్రముగా మార్చుకున్నాడంట. ఆయన దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. ఎవరి కొరకు? నా కొరకు. ఎవరి కొరకు చెప్పండి? నా కొరకు. లేఖనములు నెరవేరాలి అంటే కుమారుడు కూడా లేఖనములను నెరవేర్చాలి. ఆ లేఖనములను నెరవేర్చాలి. అందుకు మొట్టమొదటి సృష్టిని మనం చూస్తే సృష్టి దగ్గర నుండి 7 రోజుల నుంచి ప్రారంభమైంది. 6 రోజులు సృష్టి, 7వ రోజు విశ్రాంతి. ఆ 7వ రోజు ఎవరి దినమంట? ప్రభువు దినం. ఆ 7వ దినము కుటుంబ సమేతముగా మనం ఎక్కడికి రావాలి చెప్పాలి? దేవుని సన్నిధికి రావాలి. 7 అక్కడ ప్రారంభమైన 7 ప్రకటన గ్రంథము చివరి వరకు 7 సంఘాలు, శిలువలో పలికిన 7 మాటలు, 7 సార్లు రక్తమును, 7 సంఘములకు 7 దూతలు చెప్పుచున్న మాటలు, 7 ముద్రలు కదా. 7 కానీ దేవునికి 7 అంటే చాలా ప్రాముఖ్యము.
హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి 7 మాటలు వింటూనే ఉన్నాం, కానీ 7 మార్లు రక్తాన్ని చిందించిన మాట ఇంతవరకు ఎవరము వినలేదని నేను అనుకుంటున్నా. విన్నా ప్రభుకు స్తోత్రమే, వినకపోయినా ప్రభుకు స్తోత్రమే. ఎందుకంటే ఈరోజు ఆ మర్మమును దేవుడు సంఘములకు బోధిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాపం ఎక్కడ ప్రారంభమైంది? దానికి సూచనగా గెత్సేమనే తోటలో మొట్టమొదటిగా మన కొరకు చెమట బదులు రక్తాన్ని కార్చాడు దేవుడు. అంటే సాతాను ఎక్కడ నుండి దైవ చిత్తము నర మానవుని జీవితంలో జరగకుండా చేసిందో అక్కడ నుండే యేసయ్య సాతాను తలను చితకబాదుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమా అనింది. అక్కడ తిన్నారు, పాపము వచ్చింది. మరి గెత్సేమనే తోటలో ఏం చేశాడు యేసయ్య చెప్పాలి? తన చెమట రక్తముగా మారిందంట. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 22:44. అక్కడ కూడా సాతాను వచ్చిందంట. మానవునితో సాతాను అనింది. ఇది నిజమా అన్న మాటకు పడిపోయింది. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమనిందంట? నువ్వు ఈ గిన్నెను త్రాగగలుగుతావా అనిందంట. యేసయ్య అటు ఇటు అని, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. నో 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 నో, ఈ గిన్నెను త్రాగడానికే నేను. చూసారా, మనము సాతాను జయించలేం. దేవుని సహాయం వల్లే మన సాతాను జయించగలుగుతాం. అలా ఏం చేశాడు? నన్ను బలహీనపరుస్తావా సాతానని పాము రూపంలో వచ్చిన సాతాను తలను పచ్చడి చేసి నీ గిన్నెను నేను తాగడానికి సిద్ధము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాలో ఆఖరి గంటల గురించి ఆ సినిమా తీశారు. దాంట్లో మనకు చాలా చక్కగా కనబడుతుంది ఆ పాము తలకాయని యేసయ్య త్రొక్కివేయడం. కనుక మొట్టమొదటిగా ఎక్కడ తొక్కాడు దాన్ని? ఏ తోటలో అయితే మానవుని పడగొట్టిందో అదే తోటకు సూచనైన గెత్సేమనే తోటలో ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఆయన రక్తాన్ని ఎవరి కొరకు? చెమట రక్తముల వలె మారింది. రెండోది, రక్తాన్ని ఎప్పుడు మన కొరకు కార్చాడంటే, పిలాతు అంటున్నాడు, రోమా సామ్రాజ్య ప్రకారముగా ఈ శిక్షలు నేను ఇస్తున్నాను, ఒక్క దెబ్బ తక్కువ 40 కొరడా దెబ్బలను ఆయనను కొట్టండి. వారు తిన్న తర్వాత అపవిత్రమైనది ఏంటో తెలుసా? శరీరం. ఆ శరీరమును మరలా పవిత్రపరచడానికే తన శరీరాన్ని మన కొరకు త్యాగము చేశాడు. దేవునికి స్తోత్రం. చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, నీ దేహము దేవుని వలన మీకు కలిగెను, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవునిని ఎలా మహిమపరచుదాం? ఆల్రెడీ ఒకరి వల్ల పాపం వచ్చింది, అలాగే ఒకరి వల్ల విమోచన వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏం చేశాడు? మన శరీరములను పరిశుద్ధాత్మకు నిలయముగా చేయడానికి ఈ శరీరాన్ని ఆయన ఏం చేశాడంట? నలగగొట్టుకున్నాడు, కొట్టబడ్డాడు. యేసు ప్రభు సిలువకెక్కినప్పటికీ తన ముఖం ఎలాగుందో తెలుసా? వికారముగా ఉందంట. అందముగా లేదు, సంతోషంగా లేదు. యేసయ్యేనా అన్నంత రీతిగా వారు ఆయనను కొట్టారండి.
మామూలు కొరడా దెబ్బలతో కొట్టండి అంటే చర్మాలు ఊడిపోయే మేకుల లాంటి కొరడాలతో ఆయనను కొట్టారంట. కొడుతుంటే ఆయన అంటున్నాడు, ఇది ఎవరి కొరకో తెలుసా? ఇది నీ కొరకే. ఇది ఎవరి కొరకో తెలుసా? ఇది నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నీ శరీరము దేవునికి నిలయం అవ్వాలి అంటే నేను ఆ శరీరానికి సంబంధించిన శిక్షను అనుభవించాలి. అలా రెండోదిగా తన రక్తము మన శరీరము కొరకు ఆయన చిందించాడు. అయినా ఈ శరీరాన్ని పాడు చేస్తున్న వారు లేరా? చూడండి, ఎల్లుండితో 40 రోజులు దీక్ష అయిపోతుంది. 41వ రోజే తాగడం మొదలు పెడతారు. 41వ రోజు కొట్లాట్లు మొదలు పెడతారు. 41 రోజుకే మరల లోక సంబంధమైన కార్యాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడుంది పవిత్రత? నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత అన్నాడే దేవుడు. మరి నీ శరీరము నిజముగా దేవునికి ఆలయమై ఉన్నదా? ఇదే కొరింథీయులు అంటున్నాడు, ఈ ఆలయమును పాడు చేసేవాడిని దేవుడు కూడా పాడు చేస్తాడంట. దీనిని కాపాడువాడిని ఆయన కాపాడుతాడు, దీనిని పాడు చేయవాడిని ఆయన ఏమాత్రము విడిచిపెట్టేవాడు కాడు. ఎందుకు? నరుని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. సో దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈ మందిరము కాదు దేవుని ఇల్లు. ఈ మందిరములో ఆయనను ఆరాధించడానికి వచ్చిన నీవే దేవుని మందిరం. ఈ మందిరమును మరలా దేవునికి ఇవ్వాలనే నీ శరీరము కొరకు తన రక్తము, తన శరీరమును త్యాగం చేశాడు. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తన 14, 15, 16 వచనాల్లో చూస్తే ఆయన అంటున్నాడు, నన్ను రూపింపబడిన స్థితిని చూస్తే నాకు భయము పుడుతుంది అంటున్నాడు. నాకు భయము, నన్ను ఎలా కలిగింపజేశావో ఇవన్నీ చూడగలిగితే నాకు భయము పుడుతుంది. ఇది ఎవరి వల్ల సాధ్యము? ఎవరి వల్ల? నీ వల్లే సాధ్యము. హల్లెలూయా. నీ వల్లే సాధ్యం. అందుకే రెండోది రక్తాన్ని దేనికి చిందించాడంటే నా శరీరము కొరకు. అందుకే ఈ శరీరము దేవునికి నిలయం అవ్వాలి, ఈ శరీరము దేవునికి ఆలయం అవ్వాలి. అలా ఉన్నప్పుడే ఆ దేవాతి దేవుడు నీలో నివసించడానికి అవకాశం ఉంటుంది. అలా దేవునికి స్థానం ఇవ్వకుండా చాలామంది ఏడుస్తున్నారంట, అయ్యో యేసయ్య ఎన్ని ఇబ్బందులు పడుతున్నావా, అయ్యో యేసయ్య అంటే దేవుడు అన్నాడంట, అమ్మా నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. క్రై అంటూ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. నా కొరకు ఏడవద్దు. నేను వచ్చా, గిన్నెను తాగా, జయమును పొందా, మరలా తిరిగి నా దేవుని దగ్గరకు వెళ్ళిపోతా. ఇప్పుడు ఆ జయము వెనకాల వెళ్ళవలసింది ఎవరో తెలుసా? నువ్వే. కనుక నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చెయ్యాలా, ఏడవాలి, రోధించాలి. ఎంత చెప్పిన అనుకున్నాడు సార్, ఎంత చెప్పినా రాడు. నాకు చెప్పొద్దు, దేవునికి చెప్పు. నేను చెప్తే వింటలేదయ్యా, నువ్వు గనుక ఒక్క తల మీద ఒక్క మొట్టిగా వేసావా ఖచ్చితంగా బాటలోకి వస్తాడయ్యా. నా బాధను నీకే. దేవునికి ఏం చెప్తారు? మాకు చెప్పమంటే మా మాట వినడు, మూర్ఖుడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, అది డామ్ డూమ్ డుష్ అని మాట్లాడతాం. ఎప్పుడు నీ బతుకులో నీ భర్త కొరకు దేవుని దగ్గర ఏడ్చావా? ఏడ్చావు ఎప్పుడో తెలుసా? నీ భర్త కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఏడ్చావు. నీ భర్త కాలు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఏడ్చావు. కాలు నొప్పికి పొట్ట నొప్పికి ఏడుస్తున్నావు, కానీ నా భర్త రక్షణ కొరకు అని ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా? నా పిల్లల రక్షణ కొరకు అని ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా? నా బంధువుల రక్షణ కొరకు అని ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా? నేను వస్తున్నా కదా సాల్లే,
నన్ను ఏమన్నా ఉంటే నేను కూడా చర్చి మానేస్తానేటోళ్ళు తగలడ్డారు ఈరోజు. నీకేం చస్తే పరలోకానికి పోతావు, మరి నిన్ను కట్టుకున్నాడు, నీతో సంసారం చేస్తున్నాడు, నరకానికి పోతే నీకు సంతోషమేనా? దేవుని దగ్గర బిల్డప్లు చూపించొద్దు. ఇక్కడ ఎంత తగ్గించబడితే లోకంలో దేవుడు మనల్నంతా హెచ్చిస్తాడు. యాడికన్నా వస్తే సంఘానికి రాను, యాడన్నా ఇంటే ఈ వాక్యాలు వినను, నాకు సిగ్గు. దేవుని దగ్గర రావడం సిగ్గా నీకు? నువ్వు ప్రపంచంలో ఏ మూలానికి వెళ్ళినా అక్కడ కనపడేది దేవుడే. హల్లెలూయా. ఆ నిండైన మనస్సు కలిగి నీవు దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. అప్పుడు నీ ఉన్న చోటే బలమైన కార్యములు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ చెప్పాలి, దేనికి సాదృశ్యం అది? ఏదేను తోటలో జరిగిన పాపానికి సాదృశ్యముగా ఆయన గెచ్చమైన తోటలో చెమటకు బదులు రక్తమును చిందించాడు. నెంబర్ 2, మన శరీరానికి బదులు తన శరీరాన్ని అర్పించాడు. ఎందుకు? మనము తిరిగి మరలా దేవుని ఇంటిగా మార్చబడాలని. 3వది, అంతరేంద్రియములు కూడా ఏమయ్యాయంట? గాయపరచబడ్డాయంట యేసయ్యకు. తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద వెళ్తూ పడిపోయావు, భయంకరమైన నొప్పి ఉంది, పైన గాయము లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ ఏమంటాడు? స్కానింగ్, ఎక్స్రే అంటాడు. అవన్నీ తీసిన తర్వాత ఏమంటాడు తెలుసా? నాయనా, గాయము లోపడయ్యింది. ఏమంటాడు? గాయము ఇంటర్నల్గా లోపల బ్లీడింగ్ అవుతుంది, అది కట్టుబడేంతవరకు మేమేమీ చెప్పలేం. చూసారా? పైకి కనపడే గాయాలు కొన్ని ఉంటే, కింద పడినప్పుడు లోపల తగిలే గాయాలు కూడా కొన్ని ఉంటాయి. అలా లోపల అవయవాలు కూడా గాయపరచబడ్డాడు. ఎవరి కొరకు? నా కొరకు. శరీరం ఎప్పుడైతే పాపానికి దాసోహమైందో లోపడున్న ప్రతి అవయవము దేనికి అలవాటు అయిందంటండి? పాపానికి అలవాటయ్యింది. పరిశుద్ధుడా, నీ రక్తము గురించిన విషయాలను మేము నేర్చుకున్నాం. ఆ రక్తము వృధా అవ్వడానికి వీలు లేదు. ఆ రక్తము మమ్మల్ని బాగుపరిచిన రీతిగా మా భర్తలను, మా భార్యలను, మా యవన బిడ్డలను, మా పిల్లలను, మా గ్రామాలను, మా పట్టణాలను, మా దేశాన్ని కూడా నువ్వు రక్షించాలి. నీది విలువైన రక్తం. ఆ రక్తము మా కొరకు చిందించి, యాజకుడు 7 మారులు ఏ విధంగా రక్తాన్ని చిందించాడో అలా 7 విషయాల్లో మా కొరకు నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని విడిపించి పూర్ణ శాంతి గలవారిగా చేసినందుకు నీకు వందనాలు. ఎందరైతే నీ మాటలు ఎరిగి ఉన్నారో ఆ మాటలని మా హృదయాలు భద్రపరుచుకుని ముందుకు సాగే కృపా శక్తిని దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్న నామాన్ని ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.